ఉన్నటువంటి సీనియర్ నాయకులు, అలాగే తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్. సో వీళ్ళు మనతోటి లైవ్లో ఉన్నారు. విల్సన్ గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీలో ఈ కార్యక్రమం నిర్వహించడం, ఎస్పెషల్లీ దేశ సమగ్రత అనేటటువంటి అంశం, అంటే జాతీయ సమైక్యత అనేటటువంటి ఒక అంశాన్ని ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి ఏంటి? ఈరోజు జాతీయ సమైక్యతకి ఏమన్నా విఘాతం కలుగుతుందా? అసలు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని లేవనెత్తడం, కార్యక్రమం నిర్వహించడం వెనుకున్నటువంటి అసలు ఉద్దేశం ఏంటంటే, ఇటీవల కాలంలో ఆయన కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి, ప్రాంతాలకు సంబంధించి బలంగా గొంతు విప్పుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో జాతీయ సమైక్యతను కాపాడాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రాంతీయతను గౌరవిస్తేనే జాతీయవాదాన్ని పెంపొందించాలి అని చెప్పేసి ఆయన ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో మాట్లాడారు. మరి ఉన్నటువంటి ఢిల్లీలో ఈ కార్యక్రమం నిర్వహించడం, దీని వెనక ఏమైనా వ్యూహం ఉందనుకోవచ్చా మనం? గుడ్ మార్నింగ్ అండి మీకు, మిత్రులందరూ కూడా. అంటే ఒక రాజకీయ పార్టీగా ఎవరైనా ఒక పార్టీ పెట్టుకోవడం తప్పు కాదు, కానీ ఎవరు పార్టీ పెట్టినా వాళ్ళకి ఒక జాతీయ భావం ఉండాలి. ఎందుకంటే దేశం అనేది ఒక విస్తృత ప్రయోజనంతో కూడుకుంది. మన పిల్లల భవిష్యత్తుతో పాటు నెక్స్ట్ తరాలని కాపాడి లేకపోతే మన భూభాగాన్ని పరిరక్షించేది జాతీయవాదం. అటువంటి జాతీయవాద దృక్పథం అనేది ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ పెట్టిన వాళ్ళకి అవసరం. అయితే దురదృష్టం శాత్తు కొన్ని పార్టీలకి ఆ జాతీయవాద దృక్పథం లేకపోవడం, ఒక ప్రాంతీయవాదంతో చూపుకోవడం వల్ల అది దేశ సమగ్రతకు విఘాతం కలిగిస్తుంది. కొన్ని పార్టీలు ఉంటాయి, ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ, ఇటక జనసేన, కొన్ని పార్టీలకి వాళ్ళ ప్రాంతాన్ని కాపాడుకోవడంతో పాటు జాతీయవాద దృక్పథం ఉంటుంది. ఆ దృక్పథం వల్ల ఏముందంటే దేశం మొత్తం ఒక యూనిట్గా భావించి దేశంలో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఇతర దేశాలతో ఎలాంటి సమస్యలు వస్తాయి, ప్రపంచ స్థాయిలో ఏ సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు ఎట్లా అడ్రస్ చేయాలి. ఉదాహరణకి చమురు సమస్య కావచ్చు, లేకపోతే మన భద్రత సమస్య కావచ్చు, లేకపోతే సరిహద్దు సమస్య కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక సంపూర్ణ అవగాహన ఉండాలి. అలాంటి అవగాహనతో ముందుకెళ్తే ఆ పార్టీ దేశానికి, ఆ ప్రాంతానికి కూడా అవసరం. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ లాంటి పార్టీలు ఏంటంటే జాతీయవాద దృక్పథంతో పార్టీ పెట్టేప్పటికి కూడా ఎక్కడిక్కడ అవసరం కోసం వాళ్ళు ప్రాంతీయవాదాన్ని కూడా రెచ్చగొడతా ఉంటారు. అదే సమయంలో ప్రాంతీయవాదానికి వాళ్ళు ఆల్రెడీ అలియన్స్ కార్డు పెట్టుకొని మామూలుగా ముందుకెళ్తా ఉంటారు. మనం చూసాం, తెలంగాణలో కూడా చూసాం, టీఆర్ఎస్తో వాళ్ళు అవగాహన రావడం, తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్కి మాట. తద్వారా ఏంటంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి, మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన మాట్లాడింది ఖచ్చితంగా బూమరంగ్ అయింది. ఆయనే విత్డ్రా చేసుకున్నాడు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆయన తెలియకు సెల్ఫ్ గోల్ వేసుకొని ఒక ప్రాంతీయ శక్తులన్నిటి కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడించడము, పవన్ కళ్యాణ్ గారి మీద దుర్భాషలు ఆడించడం, ఇవన్నీ మనం చూసినప్పుడు ఏంటంటే వారికి ఒక ప్రాంతం మీద మక్కువ ఉండడం తప్పులేదు, కానీ జాతీయ భావాలని వ్యతిరేకిస్తూ లేకపోతే జాతీయ దృక్పథం ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేయడం, యాదగిరి లాంటి వాళ్ళు అయితే మరి చౌకబారు ఆరోపణలు మాట్లాడడం చేయడం, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే జాతీయవాదం అనేది లేకపోతే ఏమవుతుందంటే ఎవరికైనా, ఏ నాయకుడికైనా సరే మరి వాళ్ళ అస్తిత్వంగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి జనరేట్ అయినప్పుడు కూడా తెలంగాణ ప్రజల మీద ఆయనకి అపరిమితమైన ప్రేమ ఉంది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని మనం తెలుగు వాళ్ళు కలిసి ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ అదే సమయంలో తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఖచ్చితంగా వాళ్ళ ఒక ప్రాంతం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రాన్ని మనం రెస్పెక్ట్ చేస్తాం, అందులో సందేహం లేదు. ఎవరు భూభాగాన్ని వాళ్ళు పరిపాలించుకోవడంతో పాటు ఆయన చెప్పిన స్పష్టమైన ఆలోచన ఏంటంటే, మీ ఉద్యోగాలు మొత్తం మీకే రావాలి మేము కోరుకుంటున్నాము, కాబట్టి మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అనేదాన్ని ఆయన స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు తెలంగాణకు వచ్చి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తే నిజమే, అక్కడే ఉండే వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు వచ్చి అక్కడి నుంచి మన పరిశ్రమలు, సినిమా పరిశ్రమ ఉందో సినిమా పరిశ్రమ ఇక్కడికి వచ్చి, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు అరవిందో లేకపోతే ఇంకా హెటరోనో లేక రకరకాల పరిశ్రమలు ఉన్నాయి కదా, ఫార్మా పరిశ్రమలో రెడ్డి ల్యాబ్స్, ఈ ఆంధ్రప్రదేశ్ మూలలో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తే బాగానే ఉంటుంది. ఫైనాన్షియల్ కూడా సినిమా నటులు కూడా అక్కడికి చూస్తే బాగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆ ప్రాంతీయవాద దృక్పథంతో మాట్లాడినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన తీరుగాడ ఖచ్చితంగా ప్రజల్లో ఒక నిరసన వచ్చింది. ఎలాంటి నిరసన అంటే, అయ్యే జాగీర్ అంటే, అయ్యే సవను భారతదేశం అంతర్భాగం
తెలంగాణ ఏమి పాకిస్తాన్కి కొనసాగింపు ఏం కాదు, లేకపోతే హైదరాబాద్ పాకిస్తాన్ కొనసాగింపు కాదు. కాబట్టి ఈ భూభాగం మీద ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు అని చెప్పి ఒక జాతీయ దృక్పథంతో బలంగా మాట్లాడితే దాన్ని కూడా చిలవల పొలవలు చేసి మరి కవిత లాంటి వాళ్ళు, అదే పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు మా అయ్యే జాగీర్ అంట. వీళ్ళు అయ్యే జాగీర్ ఎలా అవుతుంది? భారతదేశంలో మనం దేశంలో విలీనం అయిన తర్వాత హైదరాబాదు, తర్వాత తెలంగాణ ప్రాంతం తెలుగు వాళ్ళం కలిసి ఉన్నది. ఎవరు అయ్యే జాగీర్ కాదు, మనందరం భరతమాత బిడ్డలు. ఆ దృక్పథం అనేది ఉండాలనేది చాలా స్పష్టంగా ఆయన మాట్లాడిన మాటలు వ్యక్తీకరణ జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు హృదయం గాయపడి ఉంటుంది. కాబట్టి నేను మరింత జాతీయవాద దృక్పథాన్ని ముందు తీసుకెళ్లాలంటే జాతీయ స్థాయిలో కూడా నా పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆయన ఆలోచించడం తప్పులేదు. కాబట్టి ఆ ఆలోచించే క్రమంలో జాతీయవాదాన్ని ప్రోత్సహిస్తూ గౌరవిస్తూ ఆయన ముందుకెళ్లే క్రమంలో ఈరోజు ఢిల్లీలో ఒక సమావేశం పెడితే ఆ సమావేశాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. రేపు ఆయనకి అన్ని ప్రాంతాలు అభిమానం ఉండొచ్చు, కేరళ ఉండొచ్చు, పశ్చిమ బెంగాల్ ఉండొచ్చు, ఆయన ఆలోచన విధానాన్ని గౌరవించేవాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడైనా సరే నాయకులు ఏదో ఒక ప్రాంతంలో పుడతారు. ఆ నాయకుల్ని మరి ప్రపంచం అంతా కూడా గౌరవిస్తుంది, దేశం అంతా కూడా గౌరవిస్తుంది. ఉదాహరణకు అంబేద్కర్ ఉన్నాడు అనుకోండి, అంబేద్కర్ మహారాష్ట్రలో పుట్టినప్పుడు కూడా భారతదేశం మొత్తం ఆయన ఆలోచన విధానాన్ని గౌరవించి అట్టడుగు వర్గాలు, శ్రమైక జీవన సౌందర్యంతో బతికే వాళ్ళు వారందరూ కలిసి ఈరోజు అంబేద్కర్ని ఒక దేవుడిగా చూస్తారు. అంటే ఈరోజు ఆయన 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 స్పష్టంగా చెప్పాడు, నేను కాపుగా పుట్టినప్పుడు కాపుగా చావను, హిందూగా పుడితే హిందూగా చావనని అంబేద్కర్ ఎలా అన్నాడు. కాబట్టి నేను ఒక కాపు కులానికి మాత్రం పరిమితం కాదు, అందరూ అణగారిన వర్గాలకి నేను ప్రతినిధిగా ఉంటాను, అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవాన్ని నేను కాపాడతారని పవన్ కళ్యాణ్ అనడం ద్వారా ఒక మెసేజ్ ఇచ్చాడు దేశానికి, రాష్ట్రానికి. కాబట్టి అలాంటి నాయకుడు ఖచ్చితంగా దేశానికి అవసరం భారతీయ జనతా పార్టీ కూడా భావిస్తుంది. ఓకే. కారుమంచి రమేష్ గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి అంటే ఇదంతా కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంగానే చూడొచ్చా, లేకపోతే ఇందులో ఏమైనా